ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ రాజులు 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని ఎదుట ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇక ఉదయకాల సమయంలో దేవునికి మన సమస్య చెప్పుకునే వారంగా మనం ఉండాలి. మనుషుల సహాయం వ్యర్థం, కానీ దేవుని యొక్క సహాయం ద్వారా గొప్ప కార్యాలు మనం చేయగలం. మన సమస్యను మనుషుల ఎదుట చెప్పేవారముగా, వారి యొక్క సహాయాన్ని పొందుకోవాలని చెప్పి వారిని ప్రార్థించే వారంగా కాకుండా, దేవుని ఎదుట ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హన్న దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఎప్పుడైతే తన సమస్యను పెట్టిందో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇక ఉదయకాల సమయంలో మీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. కనుక మీ సమస్య ఎటువంటిదైనా, మీ కష్టం ఎటువంటిదైనా ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ప్రార్థించేవారుగా ఉంటూ ఆ ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ ప్రార్థన అంగీకరించి మీ జీవితాలలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ ఎదుట ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన అంగీకరిస్తానని చెప్పి వాగ్దానం చేసావు కనుక దేవా, ఈరోజు నీ ఎదుట ప్రార్థన చేస్తున్నారు. ఆ సమస్య నీ సన్నిధిలో పెడుతున్నారు. వారి కష్టాన్ని నీ ఎదుట పెడుతున్నారు దేవా. వారి ప్రార్థన అంగీకరించి వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.